శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇంటికి వ్యాపార సంస్థలకి దిష్టి తగలకుండా ఉండాలంటే ఏం చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సహజంగా మనుషులకు మాత్రమే కాదు, ఇళ్లకు కూడా దిష్టి ఉంటుంది, వ్యాపార సంస్థలకు కూడా దిష్టి ఉంటుంది, ప్రతిదానికి దిష్టి తగులుతుంది, ఆఫీసులకు కూడా దిష్టి తగులుతుంది. మరి మనకు మాత్రమే కాకుండా ఇంటికి కూడా దిష్టి తగలకూడదు, వ్యాపార సంస్థకు దిష్టి తగలకూడదు, ఆఫీసుకి దిష్టి తగలకూడదు. అలాంటప్పుడు ఏం చేయాలంటే కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి. ప్రధానంగా ఇంటికి దిష్టి తగలకూడదు అనుకున్నప్పుడు మాత్రం మంగళవారం పూట ఏం చేస్తారంటే ఇంటికి దిష్టి తీయాలి. ఎలాగంటే ఒక టమాటా, కొద్దిగా రాళ్ళ ఉప్పు తీసుకోవాలి. ఆ రెండు కలిపి 3 సార్లు క్లాక్ వైజ్, 3 సార్లు యాంటీ క్లాక్ వైజ్ ఇంటికి దిష్టి తీసి దూరంగా పారేయాలి. ఇది మంగళవారం చేయొచ్చు, ఆదివారం చేయొచ్చు, నెలకు ఒకసారి చేయండి. టమాటా, రాళ్ళ ఉప్పు ఈ రెండింటితో దిష్టి తీయాలి. తర్వాత ఇంకొకటి, మంగళవారం పూట దిష్టి బాగా ఎక్కువ ఉన్నప్పుడు ఇంకొక దిష్టి కూడా తీయండి. అదేంటంటే ఒక గిన్నెలో నీళ్లు పోసి దానిలో కుంకుమ కలపండి. అప్పుడు అవి కుంకుమ కలిపిన నీళ్ళు అవుతాయి, ఎర్ర నీళ్ళు అవుతాయి. ఆ ఎర్ర నీళ్ళల్లో నిమ్మకాయ రసం పిండుతూ ఓం కాలభైరవాయ నమః అని 21 సార్లు చదవండి. ఇది ఎప్పుడు చేయాలంటే విపరీతమైన దిష్టి ఇంటికి ఉన్నప్పుడు, ఏం చేసినా కలిసి రానప్పుడు. చిన్న దిష్టి అయితే కనుక టమాటా, రాళ్ళ ఉప్పుతో దిష్టి తీస్తే సరిపోతుంది. బాగా దిష్టి విపరీతంగా ఉన్నప్పుడు మాత్రం మంగళవారం గిన్నెలో నీళ్లు పోసి కుంకుమ కలపాలి. కుంకుమ కలిపి నీళ్లు, ఎర్ర నీళ్లు. ఆ ఎర్ర నీళ్లలో నిమ్మకాయ రసం పిండుతూ ఓం కాలభైరవాయ నమః అని 21 సార్లు చదవాలి. అలా చదువుతూ నిమ్మరసం పిండాక ఆ ఎర్ర నీళ్లతో ఇంటికి 3 సార్లు క్లాక్ వైజు, 3 సార్లు యాంటీ క్లాక్ వైజు దిష్టి తీసి ఆ నీళ్లు దూరంగా పారబోయాలి. అలా చేస్తే భయంకరమైన దోషం ఇంటికి ఉన్నప్పుడు ఆ దోషం మొత్తం తొలగిపోతుంది. అలాగే కొంతమంది కావాలని కొత్తగా ఇల్లు కట్టుకున్నప్పుడు విపరీతంగా దిష్టి పెడతారు. ఇక అప్పటి నుంచి ఇల్లు కట్టుకున్నాక అన్ని కష్టాలు మొదలవుతాయి. ఒక ఇల్లు కొనుక్కున్నా, ఒక ఇల్లు కట్టుకున్నా, అందుకే చాలామందికి మేము ఇల్లు కొనుక్కున్నాక, ఇల్లు కట్టుకున్నాక, లేకపోతే అపార్ట్మెంట్ కొనుక్కున్నాక మా కష్టాలు మొదలైనవి అంటారు. ఎందుకంటే విపరీతమైన కనుదిష్టి ఇల్లు కొనుక్కున్నాక లేదా కట్టుకున్నాక వెంటనే స్టార్ట్ అవుతుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే మంగళవారం రోజు ఒక నలుపు రంగు వస్త్రం తీసుకుని దానిలో కొన్ని నల్ల నువ్వులు ఉంచి మూట కట్టి, ఆ మూట మీద కర్పూరం ఉంచి, ఆ కర్పూరం వెలిగించి 3 సార్లు క్లాక్ వైజ్, 3 సార్లు యాంటీ క్లాక్ వైజ్ దిష్టి తీసి దూరంగా పారేయాలి. కొత్తగా ఇల్లు కట్టుకున్నప్పుడు లేదా కొత్తగా ఇల్లు కొనుక్కున్నప్పుడు ఇది చేయాలి. రెగ్యులర్గా అయితే కనుక నిమ్మరసం పిండిన కుంకుమ కలిపిన నీళ్ళతో దిష్టి తీసుకుంటూ ఉండాలి. ఇవి చేసుకుంటే ఇంటికి ఉన్న దిష్టి మొత్తం పోతుంది. మరి ఆఫీస్కి ఉన్న దిష్టి పోవాలి, వ్యాపార సంస్థకున్న దిష్టి పోవాలి. దానికి ఏం చేయాలి? దానికి వేరే విధి విధానాలు ఉంటాయి. మీ ఆఫీసుకు కానీ మీ బిజినెస్ ప్లేస్కి కానీ దిష్టి తగలకుండా ఉండాలంటే మంగళవారం పూట ఏం చేస్తారంటే ఆఫీసు లేదా బిజినెస్ ప్లేస్కి 2 వైపులా దొడ్డుప్పు పోయండి. మెయిన్ ఎంట్రన్స్కి అటు ఇటు దొడ్డుప్పు, రాళ్ళుప్పు పోయండి. దాని మీద నిమ్మకాయ కట్ చేసి ఆ నిమ్మకాయ ముక్కలు పెట్టండి. వాటి మీద కుంకుమ చల్లండి. చాలు. అసలు బిజినెస్ ప్లేస్కి కానీ ఆఫీసుకి కానీ దిష్టి తగలదు. 2 వైపులా రాళ్ళుప్పు పోయాలి, 2 వైపులా నిమ్మకాయ కోసి ఆ నిమ్మ చెక్కలు పెట్టాలి. ఆ నిమ్మ చెక్కల మీద కుంకుమ పూర్తిగా చల్లాలి. అయితే పూర్తిగా కుంకుమ చల్లాలి, గ్యాప్ లేకుండా ఆ నిమ్మ చెక్కలు మొత్తం కుంకుమ రాసేయాలి. 2 వైపులా పెట్టండి. మళ్ళీ మీరు బిజినెస్ ప్లేస్ కానీ ఆఫీస్ కానీ క్లోజ్ చేసేటప్పుడు ఆ రాళ్ళుప్పు మొత్తం కుంకుమ రాసిన నిమ్మ చెక్కలు అన్నీ కూడా ఎక్కడైనా చెట్టు మొదట్లో వేయండి. మంగళవారం పూట ఇది చేసుకుంటే కనుక మీ ఆఫీసుకు కానీ బిజినెస్ ప్లేస్కి కానీ దిష్టి అనేది ఉండదు. అలాగే మీ ఆఫీసులో కానీ బిజినెస్ ప్లేస్లో కానీ ఒక గ్రీన్ క్లాత్లో కొబ్బరికాయ కట్టి ఉత్తర దిక్కు వైపు వేలాడదీయండి. ఎవడొచ్చి ఎంత దిష్టి పెట్టినా పనిచేయదు. ఒక ఆకుపచ్చ రంగు వస్త్రం, దానిలో కొబ్బరికాయ మూట కట్టి ఆఫీసులో ఉత్తరం వైపు వేలాడదీయాలి, లేదా బిజినెస్ ప్లేస్లో ఉత్తరం వైపు వేలాడదీయాలి. ఎలాంటి దిష్టి దోషం తగలదు. ఈ విధి విధానాలు పాటించండి. ఇంటికి, బిజినెస్ ప్లేస్కి, ఆఫీస్కి ఉన్న దిష్టి మొత్తం పోగొట్టుకోండి. మీ నిత్య జీవితంలో అనేక రకాలైన సమస్యలతో సతమతమైపోతున్నారా? ఆర్థిక ఇబ్బందులు మిమ్మల్ని వెంటాడుతున్నాయా? సంపాదించిన డబ్బు నిలబట్టం లేదా? ఆరోగ్యపరంగా సమస్యలు వస్తున్నాయా? కుటుంబ కలహాల వల్ల మనశ్శాంతి కోల్పోతున్నారా? ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా ఎలాంటి సమస్యలున్నా సరే ఆ సమస్యలన్నీ పోగొట్టుకోవటానికి అత్యంత సులభమైనటువంటి పరిష్కార మార్గాల కోసం మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. శత్రు బాధలు మిమ్మల్ని వేధిస్తున్నాయా? దృష్టి దోషాల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా? వీటన్నిటికీ శక్తివంతమైన తాంత్రిక పరిహారాల కోసం మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.